9 రోజుల నుంచి చండీ హోమాలు పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ద్వారకా తిరుమల దేవస్థానం కళ్యాణం, సింహాచల దేవస్థానం కళ్యాణం, శాంతి కళ్యాణం, శివ కళ్యాణం జరిగింది. ఈరోజు జ్వాలాతోరణం చేసుకుని కార్తీక పౌర్ణమి సందర్భంగా తెప్పోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొట్టు సత్యనారాయణ గారు రావడం మా కమిటీ వారందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఈ గుడి నిర్మాణం చేయడానికి ఎంతో సహకరించి ఈ గుడి నిర్మాణం చేయడానికి ఆయన సహకరించినందుకు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ముందు కూడా అటువంటి సహకారం ఈ గుడికి అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ అమ్మవారి దయ వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఆనందంతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. మన పెంటపాడు గ్రామంలో కులదేవతగా పూజించుకుంటున్న అమ్మవారు గౌరీదేవమ్మ, ఆ గౌరీ శంకర్ల ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో 9 రోజుల నుంచి ఎంతో విశిష్టమైన హోమాలు పూజలు జరుపుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి అంటే ఎంతో పుణ్యమైన రోజు. ఆ దామోదర లక్ష్మీనారాయణకి పార్వతీ పరమేశ్వరులకు కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరికి భక్తులందరికీ ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఈ ఆలయ కమిటీ వారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి కార్యక్రమాన్ని చాలా పద్ధతి ప్రకారం నిష్ఠతోటి మంచి బ్రాహ్మణులతోటి శాస్త్ర ప్రకారం పూజలు జరిపిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా ఆ శంకరులు గౌరీదేవమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కేలాగా కృషి చేస్తున్నందుకు ఈ కమిటీ వారిని అందరినీ నా హృదయపూర్వకంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణాన్ని కూడా వెలిగించి ఆ జ్వాలాతోరణం కింద భక్తులందరూ కూడా కింద దాటడం ద్వారా ఓడి ద్వారా మనకి అన్ని రకాలుగా కూడా ముక్తి పొందుతామని, అలాగే ఈరోజు అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా వైభవంగా చేయడానికి కమిటీ వారు నిర్ణయించి ఆ ఏర్పాటు కూడా చేసినందుకు వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలందరిలోనూ కూడా ఒక భక్తిభావం, ఒక ముక్తికి మార్గం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అమ్మవారి ఆలయంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే ఆలయ అభివృద్ధికి నేను చేయగలిగిన సాయం ఎప్పుడు కూడా చేయడానికి ఎప్పుడు ముందుంటాను. అలాగే అమ్మవారి ఆలయంలో కూడా ఎంతో వైభవంగా ముందుకే సాగాలని కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరగాలని సోదరీమణులు సోదరులు సుభాషి మాతలందరికీ కూడా మేలు జరిగి వారి సౌభాగ్యాలతోటి సుఖ సంతోషాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాను.